పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బండి సంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని తెలుసు, కానీ జ్యోతిష్య శాస్త్రం చదివినాడని తెలియదంటూ సెటైర్లేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బండి సంజయ్ అనటం అవివేకమని పొన్నం అన్నారు. గడిచిన 5 ఏళ్లలో బండి సంజయ్ కరీంనగర్ ను ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని 4 పీఠాధిపతులు కూడా వ్యతిరేకిస్తున్నారని పొన్నం అన్నారు. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సాంప్రదాయ ప్రకారం చేయాలి. అయోధ్య రామ మందిరంపై బీజేపీ మార్కెటింగ్ ఆపాలన్నారు. సంతోషం, పూజ చేసుకో, ఎవరద్దంటారు? నో పర్మనెంట్ అట్లా ఉండాలి. ఈ పదవి దిప్పే రాకండి, మీకు జీవితంలో పదవే తీసుకోకు. సీఎం అని కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే పదాలకే అర్థం చేసుకొని పూజ చేసుకొని దండం పెట్టుకుని సీఎం అనే పదం మీకు పడదు, రాకండి. దానికంటే ఎక్కువ విలువనే లేదు సీఎం పదవికి. నేను ఆయనకి ఎడమకాలు చెప్పేది, నీకు ఈ 2 అక్షరాల పదం మంచిగా ఎడతలే, హ్యాపీ. ఎవరదంటారు? మీరు అదనరా? బండి సంజయ్ జ్యోతిష్కం చదివిండా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు సమాచారం ఇస్తుండ్రా? అరే నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నాకు తెలుస్తుంది కదా, నీకెట్లా తెలుస్తుందో అంటున్నా. జ్యోతిష్కమే చెప్పిండు ఆయన. మీకు జ్యోతిష్కం అనిపించకపోతే నాకైతే జ్యోతిష్కం లెక్కన అనిపిస్తుంది. నా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, నా శాసనసభ్యులు ఏం చేస్తారో, నా కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎన్నికల కుటుంబ సభ్యులు మేము ఏం చేస్తున్నారో మాకు తెలుసు కదా. కేటీఆర్ పొద్దుగాలు అయితే పాప అధికారమైన బాధలు ఆయన ఉన్నాడు. అటు చెప్తున్నా వాళ్ళ అసహనం, వాళ్ళు ఎన్నడూ కళలు ఊహించలే. మేము ప్రభుత్వాలకే పడిపోతామని అనుకోలే. మా ప్రగతి భవన్